ఇండియాలో ఉన్న క్రిటికల్లీ ఎండేంజర్డ్ స్పీసీస్ ఇవి. సో క్రిటికల్లీ ఎండేంజర్డ్ అంటే తీవ్రమైన ముప్పు గల జీవజాతులు. సో అందులో మళ్ళీ మనము క్షీరదాలు ఏంటి, సో మామ్మెల్స్, పక్షులు ఏవ్స్ ఆర్ బర్డ్స్ ఏంటి, తర్వాత రెప్టైల్స్ సరీసృపాలు, తర్వాత ఫిషెస్ చేపలు, అన్నిట్లోనూ ఎగ్జాంపుల్స్ చూస్తాం అన్ని రకాల కేటగిరీస్ లోను. సో క్షీరదాలలో ఇది ఇంపార్టెంట్ మనకు. ఓవరాల్ గా క్రిటికల్లీ ఎండేంజర్డ్ స్పీసీస్ అవి ఎక్కడ జీవిస్తూ ఉంటాయి అనేది మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. సో క్వశ్చన్ ఇందాక అడిగినట్లు ఎలా అయినా అడగచ్చు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఏ క్రిటికల్లీ ఎండేంజర్డ్ స్పీసీస్ ఇన్ ఇండియా, లేదా విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఏ క్రిటికల్లీ ఎండేంజర్డ్ అండ్ ఎండమిక్ స్పీసీస్ టు ఇండియా అని చెప్పి కూడా అడుగుతూ ఉండొచ్చు. లేదా మ్యాచ్ ద ఫాలోయింగ్ క్రిటికల్లీ ఎండేంజర్డ్ స్పీసీస్, లేదా స్పీసీస్ అన్ని ఒక 4 ఇచ్చేసి క్రిటికల్లీ ఎండేంజర్డ్, వల్నరబుల్, నియర్ థ్రెటెండ్ ఇలా అడగచ్చు, లేదా ఎక్స్టింట్ అట్లా అయినా అడగచ్చు అనమాట. సో ఒకటి క్రిటికల్లీ ఎండేంజర్డ్ లో మామెల్స్ చూస్తే పిగ్మీ హాగ్, ఇందాక ఆల్రెడీ చూసాం. పిగ్మీ హాగ్ ఇది నార్త్ ఈస్ట్ అస్సాంలో ఉంటుంది. అత్యంత చిన్న ముళ్ళపంది అనమాట ప్రపంచంలోనే. నెక్స్ట్ వచ్చేసి మలబార్ కివెట్, ఇది వన్ టైప్ ఆఫ్ వైల్డ్ క్యాట్ అన్నమాట. ఇది మలబార్ కివెట్ అనేది మలబార్ రీజియన్ లో నివసిస్తూ ఉంటుంది. సో తర్వాత వచ్చేసి పిగ్మీ హాగు. ఈ పిగ్మీ హాగు అస్సాంలో నార్త్ ఈస్ట్ లో ఉండే అస్సాంలో జీవిస్తుంది. మలబార్ కివెట్ వెస్టర్న్ ఘాట్స్ రీజియన్ లో జీవిస్తూ ఉంటుంది. కొండన ఎలుక ఆర్ ఇంగ్లీష్ లో కూడా కొండన ర్యాట్ అని పిలుస్తాము. దీని మహారాష్ట్రలో జీవిస్తూ ఉంటుంది. కొండన ర్యాట్ లివ్స్ ఇన్ మహారాష్ట్ర, విచ్ ఈజ్ ఏ క్రిటికల్లీ ఎండేంజర్డ్ స్పీసీస్ ఇన్ ఇండియా అన్నమాట. తర్వాత ఈ నామ్దఫా ఫ్లయింగ్ స్క్విరల్ అనేది ఇది అరుణాచల్ ప్రదేశ్ లో ఉండే నామ్దఫా నేషనల్ పార్క్ లో జీవిస్తూ ఉంటుంది. ఇది అరుణాచల్ ప్రదేశ్ లో ఉండే నామ్దఫా నేషనల్ పార్క్ లో జీవిస్తూ ఉంటుంది. ఆ తర్వాత అండమాన్ అండ్ నికోబార్ ష్రూస్ అంటే ఇవి ఎలుకల మాదిరిగా ఉండే చిన్న చిన్న జీవులు అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ లోనే ఆ పేరుతోనే ఉంటాయి. అక్కడే అవి జీవిస్తూ ఉంటాయి అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ లోనే. తర్వాత రైనోస్, ఇందాక మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. సుమత్రన్ రైనో అండ్ జావన్ రైనో అనేది యాక్చువల్ గా అవి ఎక్స్టింక్ట్ ఇన్ వైల్డ్ కింద చూపిస్తాం అనమాట. ఎక్స్టింక్ట్ ఇన్ వైల్డ్ అండ్ దే ఆర్ బీయింగ్ క్రిటికల్లీ, ఇండియాలో అయితే దీస్ టూ ఆర్ ఎక్స్టింక్ట్ ఇన్ వైల్డ్, బట్ వరల్డ్ లో అయితే క్రిటికల్లీ ఎండేంజర్డ్ కింద ఉన్నాయి. సో అది గుర్తుపెట్టుకోండి. దీస్ టూ ఆర్ సుమత్రన్ రైనో అండ్ జావన్ రైనో. దే ఆర్ ఎక్స్టింక్ట్ ఇన్ వైల్డ్ ఇన్ ఇండియా, బట్ దే ఆర్ క్రిటికల్లీ ఎండేంజర్డ్ స్పీసీస్ ఆన్ ద ఎర్త్ అన్నమాట. ఇండియాలో అయితే ఎక్స్టింక్ట్ ఇన్ వైల్డ్. వరల్డ్ ఓవర్ లో అయితే దే ఆర్ క్రిటికల్లీ ఎండేంజర్డ్, వరల్డ్ యాజ్ ఎ హోల్. సో అది సుమత్రన్ రైనో అండ్ జావన్ రైనోకి సంబంధించి. సో నెక్స్ట్ వచ్చేసి మామ్మెల్స్, అవి క్షీరదాలు. పిగ్మీ హాగు అస్సాంలో ఉంటుంది. మలబార్ కివెట్ వెస్టర్న్ ఘాట్స్ రీజియన్, కొండనా ర్యాట్ మహారాష్ట్ర, నాందఫా ఫ్లయింగ్ స్క్విరల్ అరుణాచల్ ప్రదేశ్ లో జీవిస్తుంది. అండమాన్ అండ్ నికోబార్ ష్రూస్ ఇవి చిన్న చిన్న ఎలుకల మాదిరిగా ఉంటాయి, అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ లో ఉంటాయి. ఈ రైనోస్ వచ్చేసి బోత్ సుమత్రన్ రైనో అండ్ జావన్ రైనో. అవి సో ఇండియాలో అయితే ఎక్స్టెంట్ ఇన్ వైల్డ్, వేరాజ్ వరల్డ్ ఓవర్ లో అయితే క్రిటికల్లీ ఎండేంజర్డ్ స్పీసీస్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ బర్డ్స్, క్రిటికల్లీ ఎండేంజర్డ్ బర్డ్స్ చూస్తే గ్రేట్ ఇండియన్ బస్టర్డ్, ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. రాజస్థాన్ అండ్ మహారాష్ట్ర ఏరియాల్లో జీవిస్తూ ఉంటుంది. దాన్ని తెలుగులో బట్టమేకల పక్షి అని కూడా పిలుస్తాం. నెక్స్ట్ వచ్చేసి జోర్డాన్ కర్సర్, కలివి కోడి తెలుగులో. మనము ఇది ఏపీలో ఉన్న లంకమల్లేశ్వర నేషనల్ పార్క్ లో లేదా లంకమల్లేశ్వర వైల్డ్ లైఫ్ శాంక్చురీలో ఉంటుంది అని చెప్పి అనుకున్నాం. ఇట్ ఈస్ అన్ ఎండమిక్ స్పీసీస్ టు ఆంధ్రప్రదేశ్. వాళ్ళలో
ఏపీలో తప్ప ఇది ఎక్కడా ఉండదు. ఈ జర్డాన్ కర్సర్ అనేది ఇది ఏపీకి ఎండమిక్ స్పీసీస్. ఈ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ వచ్చేసి రాజస్థాన్ అండ్ గుజరాత్ ఏరియాలో జీవిస్తూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ వైట్ బెల్లీడ్ హెరాన్. వైట్ బెల్లీడ్ హెరాన్ అనేది ఇది నార్త్ ఈస్ట్ లో ఉంటుంది. వైట్ బెల్లీడ్ హెరాన్ అనేది నార్త్ ఈస్ట్ ఈశాన్య రాష్ట్రాలలో జీవిస్తూ ఉంటుంది. దట్ ఈస్ వన్ ఆఫ్ ది క్రిటికల్లీ ఎండేంజర్డ్ బర్డ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి బెంగాల్ ఫ్లోరికాన్. ఇది కూడా నార్త్ లోను అండ్ నార్త్ ఈస్ట్ లోను ఇది జీవిస్తూ ఉంటుంది, బెంగాల్ ఫ్లోరికాన్ అనేది. తర్వాత ర్యాప్టర్స్, రాబందులు. రాబందుల్లో వల్చర్స్ 4 టైప్స్ ఆఫ్ స్పీసీస్ ఉన్నాయి. వైట్ బ్యాక్డ్ వల్చరు, ఇండియన్ వల్చరు, తర్వాత స్పూన్ బిల్డ్ వల్చరు అని చెప్పేసి, ఇంకొకటి వచ్చేసి రెడ్ హెడెడ్ వల్చర్ అని 4 టైప్స్ ఆఫ్ వల్చర్ స్పీసీస్ ఉన్నాయి. అవి 4 కూడాను ఇండియాలో క్రిటికల్లీ ఎండేంజర్డ్ బర్డ్స్ అన్నమాట. సో మనము అబ్జర్వ్ చేస్తే రూరల్ ఏరియాస్ లో గతంలో ఏదైనా ఒక పశువు చనిపోయిన 1 or 2 days లోనే రాబందులు ఎక్కడి నుంచో వచ్చేసి దాన్ని పీక్ తినేవి. ఇప్పుడు ఈ మధ్య కాలం చూస్తే లాస్ట్ 5-6 years లేదా 10 years నుంచి చూస్తే ఈ రాబందులు అనేవి మనకు అసలు ఆల్మోస్ట్ కనిపించట్లేదు. ఈవెన్ దో పశువులు చనిపోయి అక్కడ వాటి యొక్క డెడ్ బాడీస్ ని విలేజెస్ కు దూరంగా పడేసినప్పటికీ వాటిని తినడానికి ఈ రాబందులు అనేవి వచ్చినట్లు మనకు కనిపించట్లేదు. ఒక 10 years బ్యాక్ అయితే ఫ్రీక్వెంట్ గా ఆల్మోస్ట్ చనిపోయిన ప్రతి డెడ్ బాడీస్, పశువులు చనిపోయిన ప్రతి చోటికి ఇవి వచ్చేవి అనమాట. సో అంటే దట్ మీన్స్ దే నెంబర్ హ్యాస్ బీన్ డ్రాస్టికల్లీ రెడ్యూస్డ్ టు ద లెవెల్ ఆఫ్ క్రిటికల్లీ ఎండేంజర్డ్ స్టేటస్ అనమాట. సో అవి రాబందులు. 4 రకాల స్పీసీస్లు ఉన్నాయి. సో రెడ్ హెడెడ్ వల్చర్ అని, సో రెడ్ హెడెడ్, తర్వాత ఇండియన్, తర్వాత స్పూన్ బిల్డ్ వల్చరు, తర్వాత వైట్ బ్యాక్డ్ వల్చరు. 4 రకాల స్పీసీస్ ఉన్నాయి. ఇవి 4 కూడాను క్రిటికల్లీ ఎండేంజర్డ్ స్పీసీస్. తర్వాత ఫారెస్ట్ అవులెట్. ఈ ఫారెస్ట్ అవులెట్ అనేది గుడ్లగూబ లాంటిదే. ఇది సెంట్రల్ ఇండియాలో జీవిస్తూ ఉంటుంది. క్రిటికల్లీ ఎండేంజర్డ్ స్పీసీస్ టు ద సెంట్రల్ ఇండియా. పింక్ హెడెడ్ డక్, ఇది ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ఇది ఎక్స్టింక్ట్ ఇన్ వైల్డ్ ఇన్ ఇండియా, వేరాజ్ క్రిటికల్లీ ఎండేంజర్డ్ ఇన్ వరల్డ్. ఇది పింక్ హెడెడ్ డక్ అనేది ఇండియాలో అయితే ఎక్స్టింక్ట్ ఇన్ ది వైల్డ్, వరల్డ్ ఓవర్ లో అయితే క్రిటికల్లీ ఎండేంజర్డ్ స్పీసీస్ అన్నమాట. సో అవి బర్డ్స్, క్రిటికల్లీ ఎండేంజర్డ్ బర్డ్స్. గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ వచ్చేసి రాజస్థాన్ అండ్ గుజరాత్ లో జీవిస్తూ ఉంటుంది. దాన్ని తెలుగులో బట్టమేకల పక్షి అంటాం. జర్డాన్ కర్సర్ తెలుగులో కలివి కోడి అంటాం. ఇది ఏపీలో ఉన్న లంకమల్లేశ్వర అభయారణ్యంలో ఉంటుంది. దట్ ఈస్ ఎండమిక్ టు ఏపీ, అంటే స్థానియంగా ఉంటుంది. అంటే ఏపీలో తప్ప ప్రపంచంలో లేదా ఇండియాలో కూడాను వేరే ఎక్కడా కూడాను అది జీవించదు. నెక్స్ట్ వైట్ బెల్లిడ్ హెరాను నార్త్ ఈస్ట్ లో ఉంటుంది. బెంగాల్ ఫ్లోరికన్ నార్త్ అండ్ నార్త్ ఈస్ట్ లో ఉంటుంది. రాబందులు 4 రకాల స్పీసీస్ ఉన్నాయి. అవి 4 కూడాను క్రిటికల్లీ ఎండేంజర్డ్ స్టేటస్ లో ఉన్నాయి. రెడ్ హెడెడ్ వల్చరు, ఇండియన్ వల్చరు, స్పూన్ బిల్డ్ వల్చరు అండ్ వైట్ బ్యాక్డ్ వల్చరు. తర్వాత ఫారెస్ట్ అవులెట్ అనేది గుడ్లగూబ లాంటిది. ఇది సెంట్రల్ ఇండియాలో ఉంటుంది. పింక్ హెడెడ్ డక్ అనేది దట్ ఈస్ ఎక్స్టింక్ట్ ఇన్ వైల్డ్ ఇన్ ఇండియా, వేరాజ్ వరల్డ్ ఓవర్ దట్ ఈస్ క్రిటికల్లీ ఎండేంజర్డ్ బర్డ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి రెప్టైల్స్, సరీసృపాలు. గరియాల్ అంటే 1 type ఆఫ్ క్రొకడైల్ అనమాట. ఇది మొసలి. దీని యొక్క మూతి అనేది పొడవుగా ఉంటుంది మిగతా వాటితో పోలిస్తే, అది ఘరియాల్. నెక్స్ట్ రివర్ టెర్రాపిన్ అంటే రివరెన్ టర్టిల్ అంటే మంచినీటి తాబేలు అనమాట. ఇది రివరెన్ టర్టిల్, మంచినీటి తాబేలు. ఇది కూడా క్రిటికల్లీ ఎండేంజర్డ్ స్పీసీస్ ఇన్ ఇండియా. నెక్స్ట్ వచ్చేసి బెంగాల్ రూఫ్ టర్టిల్ అంటే దీని యొక్క పైన బ్యాక్ సైడ్ రెడ్ కలర్ లో ఉంటుంది. అందువల్ల
రెడ్ రూఫ్డ్ టర్టీల్ అని కూడా పిలుస్తారన్నమాట. రెడ్ రూఫ్డ్ బెంగాల్ టర్టీల్ అని కూడా పిలుస్తారు. ఇది కూడా క్రిటికల్లీ ఎండేంజర్డ్ స్పీసీస్. ఆ తర్వాత హాక్స్ బిల్ టర్టిల్ అని, ఇది కూడా వన్ టైప్ ఆఫ్ తాబేలు, ఇది కూడా క్రిటికల్లీ ఎండేంజర్డ్ స్పీసీస్ అన్నమాట. సో 3 టైప్స్ ఆఫ్ టర్టిల్స్ ఉన్నాయి క్రిటికల్లీ ఎండేంజర్డ్ కింద. రివర్ టెన్నాపిన్, రివరిన్ టర్టిలు, తర్వాత బెంగాల్ రూఫ్ టర్టిలు, హాక్స్ బిల్ టర్టిలు, ఘరియాలు. సో మూతి పొడవుగా ఉండే మొసలి రకం అది. సో అవి క్రిటికల్లీ ఎండేంజర్డ్ రెప్టైల్స్ ఇన్ ఇండియా. నెక్స్ట్ వచ్చేసి స్పీసీస్, చేపలు చూస్తే పాండిచ్చేరి షార్క్, తర్వాత పాండిచ్చేరి ఏరియాలో జీవిస్తుంటుంది. గాంగెస్ షార్క్, గంగా అండ్ బ్రహ్మపుత్ర నదుల్లో నివసిస్తుంది. తర్వాత సా ఫిష్. ఈ 3 రకాల చేపలు ఇండియాలో క్రిటికల్లీ ఎండేంజర్డ్ ఫిషెస్ అన్నమాట. సా ఫిష్, గాంగెస్ గంగాలో లేదా అక్కడ బ్రహ్మపుత్రలో జీవించే షార్క్, ఇది పాండిచ్చేరి షార్క్ అన్నమాట. సో ఇవి క్రిటికల్లీ ఎండేంజర్డ్ స్పీసీస్ ఇన్ ఇండియా. మమ్మల్స్